వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. మొదటి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలను, మంత్రులకు స్థానచలనం కలిగించిన సీఎం జగన్ రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారని టాక్ వినబడుతుంది. రెండో జాబితాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 45 మంది దాకా ఉంటారని పార్టీ వర్గాల సమాచారం. రెండో జాబితాలో రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయని చర్చ వినబడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుండి కొత్త నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. మరి కొత్త నియోజకవర్గాల నుండే పోటీ చేయిస్తారా, లేకపోతే పూర్తిగా పక్కకు తప్పిస్తారా అన్నది వైసీపీలో కలకలం రేపుతుంది. అయితే 2019లో గెలిచిన నియోజకవర్గాల్లో జనాల్లో వ్యతిరేకత కనబడుతుండడం, మార్చిన నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయించడమే. ఇదే సమయంలో ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్కు కూడా కొత్త ఇన్ఛార్జీలతో ఫ్రెష్ లుక్ కనబడుతుందని జగన్ అనుకుంటున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడపపై అందరి దృష్టి పడింది. 2019 ఎన్నికల్లో 10కి 10 నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. కానీ 2-3 నియోజకవర్గాల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఇక్కడ టీడీపీ కూడా బలం పుంజుకుందని చర్చ నడుస్తుంది. సొంత జిల్లాల్లో కూడా సిట్టింగ్లను మార్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. టికెట్ కేటాయించే విషయంలో జగన్ తన, మన అనే భేదం చూడరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కడప జిల్లాలో తన సొంత వాళ్ళకు కూడా టికెట్ లేదని ఇప్పటికే హింట్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అందులో ముఖ్యంగా జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ అనుమానమే అని టాక్ వినపడుతుంది. 2014 నుంచి 2019 వరకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి, సొంత క్యాడర్కు ఏమీ చేయలేకపోయినా పట్టించుకోలేదన్న టాక్ ఉంది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఆరోపణ ఉంది. దీంతో ఆయనపై కమలాపురం నియోజకవర్గ ప్రజానికంలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు పలు నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు ఆయన కుమారుడు నరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినట్లు టాక్ ఉంది. ఇక జమ్మలమడుగు సీట్ విషయంలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుధిరెడ్డిని మార్చాలా వద్దా అని చర్చలు నడుస్తున్నాయి. సుధిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వాలి, ఇక్కడ నుంచి వైఎస్ ఫ్యామిలీ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న సర్వే చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా బద్వేల్, రాజంపేట పైన కూడా వైసీపీ పెద్దలు ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఈ 4 సీట్లలో 3 సీట్లను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఒక వారం రోజులలో ఈ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ పెద్దలు చెప్తున్నారు.